తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అందరికీ నమస్తే. నేను మీ యశస్వి సంతోష్. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎవరైతే ఎప్సెట్ ఎగ్జామినేషన్ రాద్దాం అనుకుంటున్నారో ఆర్ ఎంసెట్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ వండర్ఫుల్ న్యూస్. మీ డేట్స్ అనేవి ఫైనలీ రిలీజ్ అయిపోయాయి. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ ఆర్ అవేర్ ఆఫ్ ఇట్. కానీ ఈ డేట్స్ గురించి ఎగ్జాక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా చెప్తాను. సో వీడియోని లాస్ట్ దాకా చూడండి అండ్ షేర్ దిస్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎప్సెట్ 2026. సో ఇప్పుడు మనము ఫస్ట్ తెలంగాణ వాళ్ళది చూసామంటే తెలంగాణ ఎప్సెట్ ఫస్ట్ ఈసారి బైపీసీ ఎగ్జామ్ పెట్టారు 4th and 5th of May అండ్ ఎంపీసీ ఎగ్జామ్ 9th and 11th of May. ఏపీ వాళ్ళు 12th to 15th of May అండ్ 18th of May ఎంపీసీ వాళ్ళకి పెట్టారు. 19th and 20th of May బైపీసీకి పెట్టారనమాట. సో ఈసారి తెలంగాణ అయినా ఏపీ అయినా చూసుకున్నామంటే తెలంగాణలో ఎస్పెషలీ లాస్ట్ ఇయర్ కంపారిటివ్లీ ఈసారి ఇంకో 10 to 15 days ఎక్స్ట్రా టైం ఉంది ఫర్ ప్రిపరేషన్ ఫర్ ఎంపీసీ స్టూడెంట్స్. బైపీసీ స్టూడెంట్స్ అగైన్ మీ నీట్ ఎగ్జామ్ బట్టి ఈ డేట్ కూడా ఇటు అటు అవ్వచ్చు. బట్ దీస్ ఆర్ ది టెంటేటివ్ డేట్స్ ఫర్ ఎప్సెట్ 2026. సో ఇప్పుడు ఏపీ గురించి మాట్లాడామంటే అంటే ఏపీ కూడా లాస్ట్ ఇయర్ కంపారిటివ్లీ కొంచెం తొందరగా ఐపీ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. సో మీకు కూడా ఎక్స్ట్రా టైం ఉంది ప్రిపరేషన్కి. ఈసారి రెండు బోర్డ్స్ ఏం చేశాయంటే ఎప్సెట్ ఎగ్జామ్కి స్టూడెంట్స్ అందరూ మంచిగా రాయాలని ప్రిపరేషన్ కోసం ఎక్స్ట్రా టైం అనేది ఇచ్చారు. బోర్డ్ ఎగ్జామ్స్ అనేది తొందరగా ఫినిష్ చేస్తున్నారనమాట. సో మీకు అప్రాక్సిమేట్లీ 50 to 55 days ఆఫ్ టైం ఉంటుంది ఫర్ కంప్లీట్ ప్రిపరేషన్ ఆఫ్టర్ యువర్ బోర్డ్ ఎగ్జామ్స్. సో ఇప్పుడు ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలో నేను చెప్తాను. ఏపీ స్టూడెంట్స్ ఎస్పెషలీ మీకు ఈ ఐపీ ఎగ్జామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ద మెయిన్ రీజన్ వై ఈస్ మీకు 25% వెయిటేజ్ ఇస్ ఫర్ ఐపీ మార్క్స్. 25% ఐపీ వెయిటేజ్ ఉంటుంది అండ్ 75% మీ ఎప్సెట్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు స్కోర్ వెల్ ఇన్ ఐపీ ఆల్సో. సో ఈ ఐపీ ఎగ్జామ్లో కూడా మీకు వెయిటేజ్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుందో చెప్తాను. ఐపీలో మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంతా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్కోర్స్ అని కంబైన్ చేస్తారనమాట. ఫస్ట్ ప్లస్ సెకండ్ ఇయర్ స్కోర్స్ అండ్ ప్రాక్టికల్ ఎగ్జామ్ స్కోర్స్ ఇవన్నీ కంబైన్ చేసి మీకు దాంట్లో 25% అంటే 25 మార్క్స్కి స్కేల్ డౌన్ చేస్తారనమాట. సిమిలర్లీ ఎప్సెట్ ఎగ్జామినేషన్ కూడా 75% అంటే 160 మార్క్స్లో మీకు ఎంత వస్తే అంత అది 75కి స్కేల్ డౌన్ చేస్తారు. సో ఐపీ మార్క్స్ని 25కి స్కేల్ డౌన్ చేస్తారు అండ్ ఎప్సెట్ది 75కి స్కేల్ డౌన్ చేస్తారు. సో టోటల్ 100కి స్కోర్ అనేది మీకు క్యాల్కులేట్ చేస్తారు. ఆఫ్టర్ నార్మలైజేషన్ అదంతా కూడా చేసి దెన్ ఫైనలీ మీకు ర్యాంక్ అనేది ఇస్తారనమాట. సో ప్రతి ఒక్క మార్కు మీకు ఐపీలో ఇంపార్టెంట్, ప్రతి ఒక్క మార్కు మీకు ఎప్సెట్లోనే ఇంపార్టెంట్. సో ఏపీ స్టూడెంట్స్ మటుకు ఐపీ ఎగ్జామ్ కూడా చదవాలి సైమల్టేనియస్లీ విత్ ది ఎప్సెట్ ఎగ్జామినేషన్. సో మీకు మంచి స్కోర్ రావాలంటే జనరలీ మీకు 90% ప్లస్ ఐపీలో వచ్చిందంటే దట్ మీన్స్ యు ఆర్ ఇన్ ఎ గుడ్ పొజిషన్. మీకు 95, 96, 98 అలా వచ్చిందంటే ఇంకా మంచిదే. రిమెంబర్ ఇది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మాత్రమే. అండ్ మీకు ఎప్సెట్లో అరౌండ్ 85 నుంచి 90 స్కోర్ వచ్చిందంటే ప్లస్ 90% ఇన్ ఇంటర్మీడియట్ వచ్చిందంటే మీకు డెఫినెట్గా బిలో 10,000 ర్యాంక్, సమ్టైమ్స్ బిలో 5,000 ర్యాంక్ కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఏపీ స్టూడెంట్స్ ఐపీ ప్రిపరేషన్తో పాటు ఎప్సెట్ ప్రిపరేషన్ కూడా సైమల్టేనియస్లీ చేయాల్సి వస్తుంది. నౌ టాకింగ్ అబౌట్ తెలంగాణ స్టూడెంట్స్. తెలంగాణ స్టూడెంట్స్కి ఈ హెడేక్ అనేది లేదు. అంటే ఐపీ స్కోరు మనకి హెల్ప్ఫుల్ కాదు ఎంసెట్లో. అఫ్కోర్స్ ఐపీ ఎగ్జామ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఎందుకంటే అది మీ రెజ్యూమ్లో పర్మనెంట్లీ ఉంటుంది. మీ లైఫ్లో ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళినా ఏదైనా జాబ్కి వెళ్ళినా కానీ 10th క్లాస్ మార్క్స్ 12th క్లాస్ మార్క్స్ డెఫినెట్లీ ఇస్తారు. బట్ వెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ఎప్సెట్ ఎగ్జామినేషన్ యాజ్ సచ్ మీకు ఐపీ స్కోర్ అనేది యూజ్ ఉండదు. బట్ స్టిల్ సో మీరేం చేయాలంటే ఏపీ స్టూడెంట్స్ ఐపీ ఎప్సెట్ రెండింటికి సీరియస్గా చదువుతున్నప్పుడు మీరేం చేయొచ్చు అంటే ఐపీ 20% అంటే మీరు లెటస్ సే డైలీ 6 hours చదువుతున్నారు. 6 hours ఒక 1 hour మీరు ఐపీకి చదివితే చాలు. అండ్ వేరే 5 hours మీరు ఈ ఎప్సెట్కి చదివితే చాలు.
అండ్ ఇంకోటి కూడా ఏంటంటే మీరు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి చదువుతున్నప్పుడు కూడా ఏవైతే హైయెస్ట్ వెయిటెడ్ చాప్టర్స్ ఉన్నాయో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో అవే హైయెస్ట్ వెయిటెడ్ చాప్టర్స్ మీకు వెబ్సైట్లో కూడా ఉంటాయి. 70-80% టాపిక్స్ అనేవి రిపీట్ అవుతాయి. సో తెలంగాణ స్టూడెంట్స్ ఏం చేయాలంటే మీరు ఐపీలో చదువుతున్న ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో హైయర్ వెయిటెడ్ చాప్టర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు ప్రాపర్గా ప్రాక్టీస్ చేయాలి. ఆ బేసిక్స్ అన్నీ కూడా నేర్చుకోవాలి. సో ఇలా చేశారంటే యూ విల్ బీ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్ టు క్రాక్ ది వెబ్సైట్ ఎగ్జామినేషన్. సో ఇప్పుడు మీకు అప్కమింగ్ సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయి. ఈ సంక్రాంతి హాలిడేస్లో ఎవరైతే జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు జేఈ మెయిన్స్కి థరోగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఈ జేఈ మెయిన్స్ ప్రిపరేషన్ కూడా కొద్ది గొప్ప మనకి వెబ్సైట్కి యూస్ఫుల్ అవుతుంది. ప్లస్ ఐపీ కూడా మీరు అట్లీస్ట్ ఆ కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అది చదువుకోండి. బట్ వెన్ వీ టాక్ అబౌట్ ది వెబ్సైట్ ఎగ్జామినేషన్ దానికి కూడా సపరేట్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది కావాలి. ఎందుకంటే మన జేఈ ఎగ్జామ్ తీసుకోండి, వెబ్సైట్ ఎగ్జామ్ తీసుకోండి, రెండు ప్రిపరేషన్ స్ట్రాటజీస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. వెబ్సైట్లో నెగిటివ్ మార్కింగ్ ఉండదు, జేఈలో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. జేఈలో 75 క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేయాలి, వెబ్సైట్లో మీరు 160 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. రెండింటికి 3 hours టైం. సో జేఈ ఈజ్ మోర్ అబౌట్ లాజికల్, అప్లికేషన్ బేస్డ్, వెబ్సైట్ ఈజ్ మోర్ అబౌట్ స్పీడ్. అండ్ లాస్ట్ 5 years ట్రెండ్ చూసుకుంటే కూడా వెబ్సైట్ ఎగ్జామినేషన్స్ అనేవి టఫ్గా వస్తూ కనిపిస్తున్నాయి. సో ఈసారి కూడా టఫ్ పేపర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు ప్రాక్టీస్ అండ్ బీ రెడీ ఫర్ ది ఎగ్జామినేషన్. ఇప్పుడు లాస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ మమ్మల్ని స్టూడెంట్స్ అడుగుతుంది ఏంటంటే ఈ వెబ్సైట్ అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? జనరల్లీ ఇన్ ది మంత్ ఆఫ్ ఫిబ్రవరి వెబ్సైట్ అప్లికేషన్ ప్రాసెస్ అని స్టార్ట్ అవుతుంది. అది మీరు అప్లై చేసుకోవచ్చు. దానికి కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా ఇస్తాము. అండ్ మీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి కూడా మేము కొన్ని వీడియోస్ అనేవి ప్లాన్ చేసాము. సో మన ఐడ్రీమ్ ఎగ్జామ్ హబ్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ దిస్ విత్ ఎవ్రీబడి. మీకోసం బ్యూటిఫుల్గా ప్లేలిస్ట్ అన్నీ కూడా తయారు చేసి పెడుతున్నాము. సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ వెబ్సైట్ ఎగ్జామినేషన్. కింద మీరు రెడీ ఫర్ వెబ్సైట్ అని కామెంట్ చేయండి. మేము మా రెస్పాన్స్ ఇస్తాము. ప్లస్ ఏవైనా డాక్యుమెంట్స్ ఏమైనా కావాలంటే కూడా మీరు కింద కామెంట్ చేయండి. విల్ ట్రై టు అరేంజ్ ది డాక్యుమెంట్స్ అండ్ సెండ్ ఇట్ టు యూ. నమస్తే.